హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ కార్నివల్స్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి అబ్ జైసే కోయ్. స్టారింగ్ వచ్చేసి మన మాధవన్ గారు, ఫాతిమా సనా గారు ఇంకా మెయిన్ లీడ్ రోల్స్గా నటించారండి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉందండి. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే, మన హీరోకి ఒక 42 years ఉంటాయండి. అండ్ అలానే మన హీరోయిన్కి 36 years ఓల్డ్ అనమాట. ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు ఇద్దరికైతే. అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎలా కలుసుకున్నారు అండ్ కలిసాక ఏం జరిగింది అన్నది మెయిన్ స్టోరీ అనమాట. ఇంకా సింపుల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ మనకి 1 hour 50 minutes అయితే ఉంటుందండి అరౌండ్. అండ్ సింపుల్గా అలా వెళ్ళిపోద్ది, అంటే ఒక వన్ టైం వాచబుల్ మూవీ కింద అయితే ఉండిపోయిందండి మూవీ అయితే. అండ్ ఫ్యామిలీ వాచబుల్లా కాదంటే అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబులే, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూసేయచ్చు. మూవీలో మనకి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీయే కాకుండా మేలు ఉమెన్, మోడర్న్ కల్చర్ అలాంటి థింగ్స్ కూడా మంచిగా డీల్ చేశారండి. అండ్ ఇలాంటి వాటిని హెవీగా కాకుండా సింపుల్గా డీల్ చేశారు, అలా వెళ్ళిపోద్ది అంతే. సింపుల్గా డీలింగ్ కూడా మనకి నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటండి మూవీలోని లవ్ స్టోరీ అండి. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉంటుంది, కొంచెం రీఫ్రెషింగ్గా బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 1-2 సీన్స్ బాగుంటుందండి. అండ్ ఆ తర్వాత వచ్చేదంతా ఇంపాక్ట్ అయితే చూపించలేదన్నమాట. ఏదో అలా వస్తుంది వెళ్ళిపోద్ది అలా ఉంటుంది అనమాట. కానీ బోర్ అయితే కొట్టదు మూవీ అయితే మనకి. అండ్ బోర్ కొట్టదు అన్నాను కదని కనెక్ట్ అయిపోతాం అనుకుంటాము, అంతలా కనెక్ట్ కూడా అవ్వలేమండి. కాన్ఫ్లిక్ట్ వచ్చేంత వరకు బాగుంటుంది, తర్వాత అంతా ఒక సింపుల్ లవ్ స్టోరీ లాగా అలా. తర్వాత అసలు అంతగా కనెక్ట్ అయితే ఏం అవ్వలేమండి, సింపుల్గా ప్రెడిక్టబుల్గా అలా ఎండ్ అయిపోద్ది అనమాట. రైటింగ్ రాంగ్ అని నేను చెప్పట్లేదండి, మూవీ చూసినప్పుడు ఓకే అలా వెళ్తుంది అని అయితే అనిపిస్తుంది. ఆ ఇష్యూస్, ఆ జస్టిఫికేషన్ అలా బాగానే ఉంది కదా అని అయితే అనిపిస్తుంది అంతే. ఒక సింపుల్ లవ్ స్టోరీ లాగా ఎండ్ చేసి ఉంటే లైట్ హార్టెడ్ మూవీ లాగా ఉండేది. ఆ కాన్ఫ్లిక్ట్ అంతలా ఏం అనిపించలేదు, ఇట్స్ జస్ట్ ఓకే అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ వీకెండ్కి ఒక పాసిబుల్ లాంటి ఒక సింపుల్ మూవీ చూడాలంటే నెట్ఫ్లిక్స్లోని ఈ మూవీ అయితే స్ట్రీమ్ అవుతుందండి. సో అలాగా ట్రై చేయండి అంతే. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టార్టింగ్ వచ్చేసి 2.5 stars అండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.